ఒకరోజు రాజుగారి సభ జరుగుతుండగా ఒక అపరిచిత పండితుడు సభలోకి ప్రవేశించాడు. అతని నడకలో అహంకారం, కళ్లల్లో గర్వం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయన రాయల వారికి మొక్కుబడిగా నమస్కరించి, నమస్కారం మహారాజా, మీ సభలో మహామహులు ఉన్నారని విన్నాను. వారు నిజంగా మేధావులైతే నా ప్రశ్నలకు సమాధానం చెప్పమనండి. లేదంటే మీ సభలో కేవలం గ్రంథాలు చదివే వారు తప్ప లోకజ్ఞానం ఉన్నవారు లేరని నేను చాటింపు వేయిస్తాను. ఈ మాటలు విన్న సభలోని వారందరూ నిశ్శబ్దమైపోయారు. పండితవర్య, మీ సందేహం ఏమిటో అడగండి అని రాజు అనుమతి ఇవ్వగా ఆ పండితుడు ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాడు. నా మొదటి ప్రశ్న ఏంటంటే, ఈ ప్రపంచంలో అన్నిటికంటే వేగంగా పెరిగేది ఏది? ఆ ప్రశ్న వినేసరికి సభలో చర్చలు మొదలయ్యాయి. ఒక పండితుడు లేచి దానికి సమాధానం చెట్టు, ఎందుకంటే నీరు పోస్తే వేగంగా పెరుగుతుంది అని అన్నాడు. ఆ పండితుడు కాదు అనటంతో మరొక మంత్రి లేచి దానికి సమాధానం జ్ఞానం, ఎందుకంటే నేర్చుకునే కొద్దీ పెరుగుతుంది అంటే అది కూడా తప్పన్నాడు. మరికొందరేమో వడ్డీ, అప్పు, ఆశ అని రకరకాల సమాధానాలు చెప్పారు. కానీ పండితుడు దేనికి సంతృప్తి చెందలేదు. మీ విజయనగర సామ్రాజ్య పండితులు తెలివి ఇంతేనా అని వెక్కిరించి నవ్వాడు. అప్పుడు ఇక చివరిగా తెనాలి రామలింగడు నవ్వుతో ముందుకు వచ్చి, ఓ పండితవర్య, ఈ ప్రపంచంలో అత్యంత వేగంగా పెరిగేది పుకారు అని చాలా సాదాసీదాగా సమాధానం చెప్పాడు. ఆ సభలోని వారందరూ ఆ సమాధానం విని ఆశ్చర్యపోయారు. పండితుడు అయోమయంగా చూస్తూ, పుకారా? అది పెరగడం ఏంటి? దానికి దీనికి అసలు సంబంధం ఏంటి అని అడగగా రామలింగడు ఈ విధంగా సమాధానమిచ్చాడు. మహాశయ, మీరే ఆలోచించండి. ఒక చెట్టు పెరగాలంటే కొంత సమయం కావాలి. అదే జ్ఞానం పెరగాలంటే శాస్త్రం కావాలి. అదే ఆస్తి పెరగాలంటే కష్టపడాలి. కానీ ఒక పుకారు మాత్రమే ఇవేవీ అక్కర్లేకుండా పెరిగిపోతుంది. అది గాలి కంటే వేగంగా ప్రయాణిస్తుంది. ఒక వ్యక్తి మరో వ్యక్తికి ఒక విషయం చెప్పాడంటే అది మూడో వ్యక్తికి చేరే వరకు కొంచెం రంగులు అద్దుకుంటుంది. అదే నాలుగో వ్యక్తి దగ్గర వెళ్ళేసరికి అది ఒక పెద్ద కథగా మారిపోతుంది. చివరికి అది ఊరు దాటేసరికి అసలు విషయానికి పొంతనే లేకుండా ఒక వింత కథలా మారిపోతుంది. బహుశా నేనిప్పుడు బయటకు వెళ్ళి బడుడితో రాజుగారి కత్తిలోని ఒక వజ్రం పోయిందంట అని చెప్పానంటే అది రాజభవనం దాటేసరికి ఖజానా దోపిడీకి గురైంది అని మారిపోతుంది. అదే ఊరు దాటేసరికి శత్రువులు దాడి చేశారు అని పెరిగిపోతుంది. ఏ ఆధారం లేకుండా గాలి కంటే వేగంగా ప్రయాణించేది పుకారే కదా మరి అని తెనాలి సమాధానం ఇవ్వటంతో సభలో అందరూ చప్పట్లు కొట్టారు. రామలింగడి తెలివికి పండితుడు లోలోపల భయపడినా తన ఓటమిని ఒప్పుకోలేదు. సరే రామలింగ, ఇది లోకజ్ఞానం అనుకుందాం. ఇప్పుడు నా రెండో ప్రశ్న విను. ఈ లోకంలో అత్యంత బరువైనది ఏమిటి? ఇది మోయలేనంత బరువు ఉండాలి, కానీ కంటికి కనిపించకూడదు అని పండితుడు అడిగేసరికి రామలింగడు ఏ మాత్రం తడబడకుండా, పండితవర్య, దీని సమాధానం అపరాధ భావం. మనిషి తాను చేసిన తప్పును తెలుసుకున్నప్పుడు అతని మనసుపై ఉండే బరువు అంతా ఇంత కాదు. ఆ బరువును ఏ త్రాసులోనూ తూల్చలేము. ఎంతటి బలవంతుడైనా సరే ఆ బరువును దించుకోలేడు. ఈ సమాధానం సభలోని అందరినీ ఆలోచింపజేసింది. పండితుడు తను ఎక్కడ తప్పు చేశాడో స్పష్టంగా గ్రహించాడు. గెలవడం వేరు, ఒకరి మనసు మార్చడం వేరు. రామలింగడు ఆ రెండూ చేశాడు. పండితుడు వినయంగా రాయలవారికి, రామలింగడికి నమస్కరించాడు. మహారాజా, పండితుడికి ఉండాల్సింది గర్వం కాదు, సమాజాన్ని అర్థం చేసుకునే విచక్షణ అని నాకు ఈ రోజు తెలిసింది అని నిజాయితీగా తన ఓటమిని అంగీకరించాడు. పండితవర్య, మీ పాండిత్యం గొప్పదే, కానీ జ్ఞానం పెరిగే కొద్దీ వినయం కూడా పెరగాలి. అది లేనప్పుడు చదువుకున్న చదువుకు అర్థం ఉండదు. మా రామలింగడు మిమ్మల్ని అవమానించాలని చూడలేదు, కేవలం సత్యాన్ని చూపించాలనే ప్రయత్నించాడు అని గౌరవంగా పండితుడితో అన్నాడు. పండితుడు రాయలవారిని క్షమాపణ కోరగా రాయలవారు ఆ పండితుడి మార్పును చూసి సంతోషించి అతనికి గౌరవంగా పారితోషికాన్ని అందించి వీడ్కోలు పలికారు. పండితుడు వెళ్లిపోగా రాయలవారు రామలింగణ్ణి ఎంతగానో ప్రశంసించి బోలెడు బహుమతులు కూడా ఇచ్చాడు. మీకు కనుక మా కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంటను కొట్టండి. నేను మా మహారాజు ఇంకొక కథతో ఇంకొక రోజు మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవిక.